దురంధర్ కలెక్షన్స్ పై అమీర్ ఖాన్ గారి షాకింగ్ కామెంట్స్. అమీర్ ఖాన్ ఏమంటాడంటే స్టేట్మెంట్ ఏదో మామూలుగా ఇచ్చేశాడు తప్ప వాళ్ళు పెట్టే డబ్బులకి సినిమా దొరికే ఏర్పాటు మీరు చేస్తే జనాలు దొంగతనం చేయరు. భరద్వాజ్ గారు, ఇప్పుడు దురంధర్ లేటెస్ట్ సెన్సేషన్ దురంధర్ కలెక్షన్స్ పై అమీర్ ఖాన్ గారి షాకింగ్ కామెంట్స్ అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అవును, అసలు ఆయన ఏం మాట్లాడారు, షాకింగ్ కామెంట్స్ ఏంటి అనేది క్యూరియాసిటీ జనానికి. అంటే దురంధర్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అది 1300 కోట్లు ప్లస్కి వెళ్ళిపోయింది, కలెక్ట్ చేసింది, ఇంకా పెరుగుతుంది అనేది కూడా అంటున్నారు. అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా థియేట్రికల్ కలెక్షన్స్ నడుస్తున్నాయి, దానికి స్టేబుల్గా ఉంది అంటారు. స్టేబుల్గానే ఉంది. ఏదో మేరకు జనాలు థియేటర్కి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ సినిమాకి. అందుకని అమీర్ ఖాన్ ఏమంటాడంటే ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో థియేటర్లు లేవు, కాబట్టి థియేటర్ల సంఖ్య పెంచితే జనాలు థియేటర్కి వెళ్తారు, తద్వారా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్తున్నాడు ఆయన. చెబుతూ థియేటర్ల సంఖ్య పెరిగితే అంటే చైనాతో పోలుస్తున్నాడు ఆయన. చైనాతో పోలుస్తూ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక చైనా సినిమా వసూళ్ళు దీన్ని కంపేర్ చేస్తూ అక్కడ కూడా ఇలాంటి పాజిటివ్ టాకే వచ్చిన సినిమా ఈ రేంజ్ వసూళ్లు సాధించడానికి అక్కడ థియేటర్లు చాలా ఎక్కువ ఉండటం కారణం అని చెప్తున్నారు. కానీ అక్కడ థియేటర్ పద్ధతికి ఇక్కడ థియేటర్ పద్ధతికి చాలా తేడా ఉంది. ఆ వ్యత్యాసాన్ని కూడా చూసి మాట్లాడాలి కదా ఆయన. అది నడవలేదు. ఆయన స్టేట్మెంట్ ఏదో మామూలుగా ఇచ్చేశాడు తప్ప నిజానికి ఉన్నటువంటి థియేటర్లు ఇప్పుడు ఒక చర్చ ఉంది. గతంలో మనకి ఊళ్ళో 10 థియేటర్లు ఉండేవి గట్టిగా. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఒక 40 థియేటర్లు ఉండేవి. సినిమా అనేది మ్యాక్సిమం 1 థియేటర్లు లేకపోతే 2 థియేటర్లలో వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. అంటే లాంగ్ రన్ ఉండేది, అప్పట్లో లాంగ్ ఉండేది. రెండోది, ఒక ఏరియాలో ఒక కమ్యూనిటీ కోసం, అంటే కుకట్పల్లి ఏరియా ఉందనుకుందాం సపోజ్, ఆ ప్రాంతంలో 1 2 థియేటర్లు ఉంటే ఆ లోకల్ పీపుల్ అక్కడికి వెళ్తారు. అలాంటి థియేటర్లు వచ్చినాయి నెమ్మదిగా కాలక్రమంలో. రావటం వలన ఎక్కడి జనాలు అక్కడ సినిమాలు చూడటం అనేది మొదలైంది. మెయిన్ థియేటర్ ఏది అనుకుని అక్కడికి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంటుంది ఎప్పుడు. ఇది కాకుండా ఇప్పుడేమైందంటే ప్రతి ప్రాంతంలోనూ మల్టీప్లెక్స్లు వచ్చినాయి. మల్టీప్లెక్స్ అంటే 10 స్క్రీన్లు ఉంటాయి. అందులో ఆ 10 స్క్రీనుల్లోనూ ఈ సినిమాని మ్యాక్సిమం అకామిడేట్ చేస్తారు. అంటే మొత్తం మార్నింగ్ నుంచి నైట్ 10:30 వరకు షోస్ పడుతూనే ఉంటుంది. అది కంటిన్యూస్గా. ఇందులో ఒక షో పడవచ్చు, పక్క దానిలో ఇంకో షో పడవచ్చు, కానీ షోస్ రన్ అవుతున్నాయి కంటిన్యూస్గా. ఇది ప్రతి చోట జరుగుతోంది. కాబట్టి థియేటర్ల సంఖ్య పెరిగింది కంపారిటివ్గా, గతంలో ఉన్నట్టుగా లేదు. అందుకనే మనం వారం రోజులు 10 రోజుల వసూళ్లే మేజర్గా చెప్పుకుంటున్నాం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ గొడవ లేకపోతే తెలంగాణ గొడవ మాత్రమే కాదు, నార్త్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఆయన చెప్పినట్టుగా థియేటర్ల కొరత ఉన్నమాట వాస్తవమే. బీహార్ లాంటి చోట్ల, ఛత్తీస్గఢ్లోను కొన్ని ఏరియాల్లోనూ ఇంకా థియేటర్ల నిర్మాణం ఊపందుకున్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. కానీ అవి వాటికంటే కూడా మేజర్గా సినిమాలు చూసేటువంటి కల్చర్ ఉన్న ప్రాంతాల్లో థియేటర్ల సంఖ్య పరిమితిని మించి ఉన్నమాట వాస్తవమే. దాన్ని కూడా ఆయన అక్నాలెడ్జ్ చేసి ఉండాలి. దాంతోపాటు అసలు థియేటర్లు అనేవి మల్టీప్లెక్స్లుగా మారిన తర్వాత, సింగిల్ స్క్రీన్లు వెళ్ళిపోయిన తర్వాత జనాలు అఫోర్డబుల్ ఏరియాలో థియేటర్ లేదు. థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు. మల్టీప్లెక్స్లకి వెళ్ళటానికి జనాలు భయపడుతున్నారు. కాబట్టి మీ ప్రాంతంలో అనేక షోస్ పడుతున్నప్పటికీ ఆ థియేటర్కి వెళ్ళడానికి ఆలోచించి వెళుతున్నారు. అలా కాకుండా కమ్యూనిటీ థియేటర్లలోకి మారితాయి. అంటే ప్రతి కమ్యూనిటీ, ఇప్పుడు ప్రభుత్వాలు కట్టేటువంటి బడుగు బలహీన వర్గాల కాలనీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళు అంటున్నాం, లేకపోతే వాళ్ళు వాంబే కాలనీస్ అంటున్నారు. ఈ కాలనీస్లో కమ్యూనిటీ థియేటర్ కట్టచ్చు. పార్కులు ఎలాగూ కడుతున్నారు. ఆ పార్కులో ఒక కమ్యూనిటీ థియేటర్ కట్టి 50 రూపాయలే టికెట్టు, సినిమా ఇక్కడ 4 రోజులు 5 రోజులు వేస్తాం మీరు వచ్చిన రోజులు అని ప్రతి కమ్యూనిటీలోనూ ఒక థియేటర్, ప్రతి కాలనీలోనూ ఒక థియేటరు లిమిటెడ్ సీట్లతో పెట్టేస్తే, తక్కువ సీట్లతోనే ఒక థియేటర్ పెట్టేస్తే థియేటర్ రెవెన్యూ పెరుగుతుంది ఆయన చెప్పినట్టుగా. కాబట్టి వసూళ్లు పెంచుకోవడానికి కమ్యూనిటీ థియేటర్లే మార్గం. ఓకే.
కమ్యూనిటీ థియేటర్ల మార్గం ఈ కమ్యూనిటీ థియేటర్లను ప్రోత్సహించి గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా వాళ్ళు థియేటర్ ఏర్పాటు చేసుకోవచ్చు. లోపల సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది, అక్కడ జనాలు అక్కడే సినిమా చూస్తారు. అదే ఎవరు అఫోర్డబుల్ బట్టి వాళ్ళ పైసలు నిర్ణయించాలంటారు మీరు. అంతే. అప్పుడు ఏమవుతుందంటే జనాలకి ఒక చోట కలిసి సినిమా చూద్దామనే కోరిక ఉంది, ఎవరికి వాళ్ళు ఫోన్లో చూసుకోవాలని అనుకోవడం లేదు. సినిమాని గ్రాండియర్గానే సెలబ్రేటివ్గానే చూద్దాం అనుకుంటున్నారు. కానీ థియేటర్ అనేది మరీ దోపిడీ వ్యవస్థ అయిపోవడంతో అంటే టిక్కెట్ల రేట్లు పెద్ద ఇబ్బంది పట్టలేదు జనాలు. టిక్కెట్ల రేట్లు పెట్టడానికి జనాలు ఇబ్బంది పట్టడం లేదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్నాక్స్ రేట్లు చూసి భయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఆ స్నాక్స్ రేట్లు తగ్గించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు కనిపించడం లేదు, వాళ్ళకి జిఎస్టీ వస్తుంది. కాబట్టి మనం బయట తాగేటువంటి 1 లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలకు కొనుక్కుంటే అక్కడ 1/2 లీటరు వాళ్ళ బ్రాండ్ 60 రూపాయలకు కొనాల్సి వస్తుంది. ఈ బ్రాండ్ అక్కడ అమ్మరు. అవును, ఎందుకంటే అది కంపెనీ జిఎస్టీ కోడ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ బ్రాండ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఇలాంటి పద్ధతులు ఉండటం వల్ల జనాలు థియేటర్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. మారిస్తే దాన్ని మార్చాలి, అది మార్చడం కుదరదు, అది అంతే అలాగే ఉంటుంది అనుకుంటే కమ్యూనిటీ థియేటర్లకు వెళ్ళిపోవాలి. కమ్యూనిటీ థియేటర్లకు వెళ్ళిపోయి ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు థియేటర్ కట్టుకోండి. ప్రభుత్వాలు నిర్మించే కాలనీలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది, ఒక థియేటర్ నిర్మించి వాళ్ళకి అప్పచెప్పేస్తుంది. మెయింటెనెన్స్ ఎవరికైనా అప్పచెప్పి అక్కడ 50 రూపాయల టికెట్, ఆ 50 రూపాయలైనా వసూలు అయిపోతుంది కదా. మీకు ఫోన్లో ఉచితంగా చూడటం కన్నా కూడా చూసిన ప్రతివాడు డబ్బులు ఇచ్చి సినిమా చూస్తాడు. అలాగే గేటెడ్ కమ్యూనిటీలో ఇంకో రేటు పెట్టండి, ఆ రేటుకి అక్కడ సినిమాని పంపు చేయండి, వాళ్ళు చూసేస్తారు. కాబట్టి ఎవరు దొంగతనంగా సినిమాలు చూసే పరిస్థితి లేకుండా ఎవరికి వాళ్ళకి వాళ్ళు పెట్టగలిగిన డబ్బులకి, వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగిన డబ్బులకి సినిమా దొరికేటట్టుగా ఏర్పాటు చేయండి. చేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి. అంతే తప్ప థియేటర్ల సంఖ్య పెంచాలి అంటే మల్టీప్లెక్స్లు పెరిగిపోతాయి అనేటువంటి ప్రమాదం ఉంది ఈ డైలాగులు. అంటే థియేటర్లు అంటే మల్టీప్లెక్స్లు ఉన్న థియేటర్లే ఖాళీగా ఉంటున్నాయి, చాలా వరకు జనాలు లేరు, జనాలు లేక. అంటే సినిమా అద్భుతము అంటే తప్ప థియేటర్ వైపు మూవ్ కావట్లేదు జనాలు. పర్వాలేదు అంటే పర్వాలేదులే, అది రేపో ఎల్లుండో ఓటీటీలోకి వస్తుందో, ఓటీటీ దాకా కూడా వెయిట్ చేయట్లేదు, పైరసీనే. రాత్రికి ఏ సైట్లో ఉందో చూసుకుని దాన్ని డౌన్లోడ్ చేసి చూసేద్దాం అనుకుంటున్నారు తప్ప ఓటీటీ వరకు వెళ్ళినా ఓకే, ఓటీటీ కంటెంట్ను కూడా పైరేట్ చేస్తున్నారు. ఓటీటీ కంటెంట్ కూడా పైరేట్ అయిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు డౌన్లోడ్ చేసేసి బయటకు పంపించేస్తున్నారు. ఇది బలగం అనే సినిమా అప్పటి నుంచి ఎక్కువైపోయింది. అందుకని చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. సినిమా నుంచి రెవెన్యూ జనరేట్ చేయటం అనేది కొంత ఇబ్బందికరంగానే మారింది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు వారి దగ్గర నుంచి మీకు ఎంతో కొంత డబ్బులు రావాలంటే మీరు కొంత చొరవ చూపించాలి ఇండస్ట్రీ వైపు నుంచి. కాబట్టి డిస్ట్రిబ్యూషను అలాగే ఎగ్జిబిటర్ల రంగం సీరియస్గా పట్టించుకొని కూర్చుని ఏం చేయాలి, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకుని కమ్యూనిటీ థియేటర్ల నిర్మాణం మీద ఫోకస్ పెట్టగలిగితే ప్రతి సినిమాకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఆయన చెప్పినట్టుగా ఈ 1300 కోట్లు కాదు, ఆ రేంజ్ టాక్ వచ్చిన సినిమాకి ఇప్పటికీ ఆ సినిమా చూడాలనుకుంటున్న జనాలు ఉన్నారు. ఇప్పటికీ థియేటర్లకు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, బయట దొంగచాటుగా చూసేవాళ్ళు చూస్తున్నారు. అది కన్జ్యూమ్ అవుతోంది సినిమా, కానీ డబ్బులు రావట్లేదు. డబ్బులు రావాలంటే ఇది మార్గం. అప్పుడు మీరు టోటల్గా బ్లాక్ చేసేయండి అన్ని చోట్ల. అంటే దొంగచాటుగా ఎందుకు చూస్తున్నారు జనాలు, వాళ్ళు పెట్టే డబ్బులకి సినిమా దొరకటం లేదు కాబట్టి. వాళ్ళు పెట్టే డబ్బులకి సినిమా దొరికే ఏర్పాటు మీరు చేస్తే జనాలు దొంగతనం చేయరు. జనాల్ని దొంగలుగా మారుస్తోంది వీళ్ళే. ఆ విషయాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోగలిగితే కొంతమేరకు బయటపడతారు. చూద్దాం, ఆ దిశగా అమీర్ ఖాన్ చెప్తే బాగుంటుంది. అంటే థియేటర్ల సంఖ్య పెంచితే అదొకటే పరిష్కారం అని మాట్లాడుతున్నాడు ఆయన. చైనాలో కమ్యూనిటీ థియేటర్లే ఉన్నాయి, ఇక్కడలాగా మల్టీప్లెక్స్లు గొడవ కాదు. అందుకని ఆ తేడా కనిపిస్తోంది. చూద్దాం. ఆ తేడాని ఇక్కడ ప్రాపర్గా గనక ఇంప్లిమెంట్ చేయగలిగితే వర్కౌట్ అవుతుంది.